నిన్నటి రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఓపెన్ కోర్టుల్లో ఒక న్యాయవాది అత్యంత పాశవికంగా ప్రవర్తించి ఆయన పైన బూట్ విసిరే ప్రయత్నం చేసిండు. దాన్ని సిద్దిపేట బార్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించి నల్ల రిబ్బన్ను ధరించి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఘటన ఏదేమైనా చాలా దురదృష్టకరం. ఈ ఘటన ఎవరైతే ప్రయత్నం చేశారో చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున అత్యంత ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొంత పథకం ప్రకారం ఈ దాడి జరుగుతూ ఉంది. కొన్ని రోజులుగా మీడియాలో ఆయన మీద తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన అన్నని మాటల్ని కొంతమంది శక్తులు, కొన్ని ఉన్మాద శక్తులు వాడి మీద రుద్ది ఆయన మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విషయము అటార్నీ జనరల్ గారు క్లియర్ వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నడూ వాళ్ళు కించపరిచే విధంగా ఎన్నడూ మాట్లాడలేదు. కానీ ఆయన ఒక కింది స్థాయి తరగతి నుంచి ఆయన ఉన్నత స్థాయికి రావడం వల్ల కొన్ని ఓర్వని శక్తులు ఈ రోజు తీవ్రంగా ఆయనను దాడి చేయడం కానీ ఆయన కించపరిచయం చేస్తా ఉన్నాయి. కావున వెంటనే అటువంటి వాడిని ఖండించాలి. అటువంటి శక్తులను కూడా ప్రభుత్వం చర్యలు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము.